హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నూర్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్న మటన్ దమ్ బిర్యానీ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. చూడండి, టేస్టీ మటన్ బిర్యానీ. ముందుగా మనకి మటన్ బిర్యానీకి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి బాస్మతి రైస్ తెచ్చుకోవాలి, దానిలోనే ఆ ఫ్లేవర్ అంతా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ బాస్మతి రైస్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో నానబెట్టాలన్నమాట. ఆ తర్వాత ఒక కేజీ బాస్మతి రైస్కి ఒక కేజీ మటన్ తెప్పించుకోవాలి. ఇలా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండే పీసెస్ని తెప్పించుకోవాలి మటన్ బిర్యానీకి ఎప్పుడైనా. ఆ తర్వాత దీన్ని చక్కగా వాష్ చేసేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని, మీ దగ్గర కుక్కర్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ కుక్కర్లో ఫస్ట్ మనం దీన్ని వాష్ చేసిన మటన్ని దానిలో వేసి బాయిల్ చేయాలి. ఒక 4 విజిల్స్, 4 to 5 విజిల్స్. 4 విజిల్స్ అయితే చాలండి, సరిపోతుంది. మీ మటన్ కొంచెం లేతగా ఉంటే 4 విజిల్స్ చాలండి. అప్పుడు ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది, ఈజీగా మటన్ కూడా మనకి కుక్ అవుతుంది అనమాట. మటన్ బిర్యానీ అంటే అందరూ భయపడేది అదే, ఉడకదు కదా అనుకుంటారు. ముందు నేనైతే ఇలా చేస్తానండి. మనం స్టవ్ మీద చేస్తాం కాబట్టి ఇలా బాయిల్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సాల్ట్ వేయాలి, దానిలో మనకు కావాల్సినంత ఉప్పు వేసేసి దానిలో కొంచెం మనం ఒక గ్లాసు ఇలా ఉప్పు అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి, దానిలో మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ వేయాలి మునిగేలాగా. దానిలో నుంచి కూడా మళ్ళీ వాటర్ వస్తుంది మనకి బయటకి. ఇలా కుక్కర్ని మనం మూత పెట్టేసేసి ఇట్లాగా స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేయాలండి. మరీ ఎక్కువ విజిల్స్ కూడా రానివద్దు, బాగా కుక్ అయిపోతే మరీ మెత్తగా అయిపోద్ది, అంత అవసరం లేదు. ఒక 4 విజిల్స్తో ఆపేసేయండి. ఇప్పుడు నేను ఆపేసాను, చూసారు కదా ఇలాగా కుక్ అయింది బాగా. వాటర్ కూడా దానిలోంచి మనకి బయటకు వచ్చింది. ఈ వాటర్ని మీరు పడేయొద్దు అనమాట, ఆ వాటర్ ఉంచండి అలాగే. తర్వాత మళ్ళీ దాంతో మనకు కొంచెం పని ఉంటుంది. చూసారు కదా మటన్ ఎంత కుక్ అయిపోయిందో చక్కగా. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్ పెట్టుకొని, బేసిన్ లాంటి దానిలో, పెద్ద బౌలు, దానిలో తీయండి. మొత్తం ఇలా డిష్ అవుట్ చేసేసుకొని ఆ వాటర్ పక్కన పెట్టేయండి. దీనిలో కావాల్సినంత కొంచెం కళ్ళుప్పు వేయాలి. కళ్ళుప్పు అనేది మనం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు దానిలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి. దీనిలో ఒక స్పూన్ కళ్ళుప్పు, టేబుల్ స్పూన్ కొంచెం చిటికెడు పసుపు, తర్వాత చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఎక్కువ వేయకూడదు దమ్ బిర్యానీకి. జస్ట్ ఒక 1/2 స్పూన్ అలా 1 స్పూన్ లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం అలా లైట్గా మిక్స్ చేసిన తర్వాత మనము ఒక బౌల్ కర్డ్ తీసుకోవాలి. మంచిగా ఫ్రెష్ కర్డ్ ఒక బౌల్ తీసుకున్నాను. నా బౌల్తో కర్డ్ వేసేసేయండి. ఇది ఎలా అంటే మనకి ఒక కేజీకి మనకి చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, అంత అనుకోండి పోనీ, అది కొంచెం ఎక్కువ దానికన్నా. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్, నేనైతే పచ్చి కొబ్బరి పేస్ట్ కంపల్సరీగా వాడతానండి. ఒక 4 స్పూన్స్ ఫుల్గా వేస్తాను, ఎందుకంటే దానిలోనే మనకి ఆ గ్రేవీ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. తర్వాత ఒక గుప్పెడు మనకి పుదీనా ఆకులు, అలాగే ఇంకొక గుప్పెడు కొత్తిమీర, ఇవి కూడా మనం దీనిలో వేసేయాలి మొత్తం. దాని తర్వాత నేను కొంచెం ఆయిల్ జస్ట్ లైట్గా వేసాను, ఎక్కువ వేయలేదు. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి దీన్ని కొంచెం మిక్స్ చేశాను. అలా బాగా పచ్చిదైతే మనం బాగా దాన్ని కలపచ్చండి. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి కొంచెం దానికి పట్టేలాగా కలుపుకుంటే సరిపోద్ది. మరీ పిసికేస్తే ఏమవుద్దంటే ఆ మటన్ అంతా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి పైన మనం మిక్స్ చేసేలాగా ఉంచి మూత పెట్టేసేసి అలా పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఈలోపు మళ్ళీ మనం ఏదైతే కొంచెం వెడల్పాటి గిన్నెలు ఉంటాయో, బిర్యానీ గిన్నెలు అంటాం కదా, లేదంటే పెద్దది కొంచెం చూసుకొని, కేజీది 2 kgs క్వాంటిటీ పట్టేలాంటిది ఒకటి పెట్టుకోండి వెజల్. 2 kgs అంటే మనకు ఒక 1 kg రైస్, 1 kg మటన్ కాబట్టి దానిలో మనం ఆయిల్ వేయండి. ఫస్ట్ ఒక 2 బౌల్స్, 1.5 బౌల్ వేసాను నేను ఆల్రెడీ. దానిలో ముందు మనం యాలకులు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఈ 3 నేను వేసింది. 4 ఐటమ్స్: చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఈ 4 ఐటమ్స్ వేసాను. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఏమి వేయలేదు దానిలో. ఈ 4 వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ పెద్ద సైజు సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని, ఆయిల్లో మనం ఫస్ట్ ఆ దినుసులు వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసి మొత్తం మనం ఒక 3 ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు అండి, గుర్తుపెట్టుకొని వేయండి. ఇలా మనం అంటే ఇదంతా కేజీకి నేను చెప్తున్నది.
అప్పుడు పక్కన అలాగే మనం అట్ ద సేమ్ టైం పక్కన ఒక బౌల్ పెట్టుకొని వాటర్తో కేజీ రైస్ పట్టేది ఇంకా కేజీన్నర అలా పట్టే గిన్నె పెట్టుకొని దానిలో మనం ఒక 2 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. 2.5 లీటర్స్ అలాగా వేసుకొని పక్కన పెట్టి ఇదే 4 ఐటమ్స్ మళ్ళీ బిర్యానీ ఆకు, చెక్క, యాలుక్కాయలు, లవంగాలు ఇవన్నీ కూడా దానిలోనే వేసి మనం మూత పెట్టి ఒక పక్కన ఉడుకుతూ ఉండాలన్నమాట. అది కూడా ఆ తర్వాత ఇప్పుడు ఈలోపు మనకి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి, పక్కన వాటర్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా హీట్ అవుతూ మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో కావాల్సిన జీడిపప్పులు కూడా దానిలో వేసేసేయండి, అవి కూడా ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం అదే బౌల్ ఏ బౌల్తో నేను కర్డ్ తీసుకున్నాను అంటే దగ్గర అదే ఒక 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 to 150 గ్రామ్స్ తీసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేయాలి. ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీలో మెయిన్ వచ్చే ఫ్లేవర్ అంతా దానిలోనే ఉంటుందండి. మనం వేరే బిర్యానీ సరుకులు అవి ఇవి ఆ పువ్వులు ఇవి అవి ఏం వేయమండి, ఏదో వేస్తామని అనుకుంటారు కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీలో అసలు ఎటువంటి ఎక్స్ట్రా ఐటమ్స్ అనేవి దానిలో వెయ్యరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి మనం వేసుకోవాలి. మనకు బాగా ఘాటు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఒక 4 కొంచెం అలా మనం పైన ఘాటు పెట్టి దానిలోనే వేయాలి. వేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 3, మీడియం సైజు అయినా కూడా ఒక 3 టమాటాలను మనం కట్ చేసుకొని కేజీకి సరిపోతుంది. ఆ టమాటాలను కూడా దానిలో మనం వేసి బాగా ఇలా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. అంటే మనం స్లోలో పెట్టుకొని సిమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఏంటంటే దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు ఇవన్నీ కూడా కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ తర్వాత మనం చెప్పాం కదా, మళ్ళీ దీనిలో కొంచెం ఒక గుప్పడు ఇందాక ఆల్రెడీ నేను కొంచెం మ్యాగ్నెట్ చేసి తప్పుడు వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక గుప్పడు పుదీనా, కొత్తిమీర దీనిలో వేయాలి. వేసిన తర్వాత ఇది కూడా అలా కుక్ అవుతూ ఉన్న టైంలో మనం ఏదైతే ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామో అది మొత్తం దీనిలో వేసేయాలి. మటన్ అంతా కూడా కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ మటన్ని దీనిలో మనం మొత్తం వేసేసి కొంచెం లైట్గా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మరీ కొంచెం హార్డ్గా ఉంటే మీ మటన్ పీసెస్ కొంచెం బాగా తిప్పండి. అలా కాకుండా కొంచెం ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి అనుకున్న టైంలో మనం దాన్ని మరీ ఎక్కువ బాగా ఫోర్స్ చేయకుండా లైట్గా అలా కలపాలన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ ఇప్పుడు దానిలో కర్డ్ అవన్నీ ఉంటాయి. ఇదేంటంటే మనం మటన్ బాయిల్ చేసుకున్నప్పుడు వచ్చిన వాటర్, ఈ వాటర్ని నేను దానిలో కొంచెం బాయిల్ అయిన తర్వాత వేసాను అనమాట. ఆ ఫ్లేవర్ అనేది దానిలోనే ఉంటుంది, మనకి ఎక్కడికి పోకుండా మటన్ ఫ్లేవర్. ఆ వాటర్తోనే నేను మొత్తం ఈ లాస్ట్ వరకు ఈ వాటరే యూస్ చేస్తాను, మళ్ళీ వేరే వాటర్ అనేది నేను యూస్ చేయనండి. ఇంకా ఈ వాటర్ అనేది వేస్తున్నప్పుడు ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది, మధ్యలో మనం చూస్తూ ఉండాలి, కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఈలోపు అది స్లిమ్లో పక్కన పెట్టేసేయండి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చూసారు కదా, ఈ వాటర్ అంతా హీట్ అవుతుంది బాగా. ఇలాగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 kg బాస్మతి రైస్ని దీనిలో వేసేయండి ఇంకా ఈ వాటర్లో. అప్పుడు చక్కగా ఆ బాస్మతి రైస్ అంతా కూడా ఈ వేడి నీళ్ళల్లో బాగా కుక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసానండి, మన గుప్పడు కాకుండా అరగుప్పడు అనుకోండి. కొంచెం మనకు ఆ వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పు తగలాలన్నమాట. అలా ఉప్పు వేసుకోవాలి, మరీ కసంలాగా వేయకూడదు, కొంచెం తక్కువగా, ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా ఉంది కాబట్టి సుమారుగా మీరు చూసి వేసుకోండి. అలానే ఎక్కువ వేయద్దు, తక్కువ వేస్తే తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ మటన్ అంతా ఎలా కుక్ అయిపోయిందో, ఆయిల్ కూడా పైకి తేలేదా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ కూడా 90%, 85 to 90% కుక్ అయినాక దీన్ని మొత్తాన్ని పక్క తీసేసేయండి. ఈ రైస్ అంతా ఒక జిల్లడి గిన్నె లాంటివి ఉంటాయి కదా మన దగ్గర, ఆ గిన్నెల్లో వేసేసి ఆ వాటర్ అనేది బాయిల్ చేసిన వాటర్ కూడా దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసేయండి. ఆ బౌల్ అలాగే ఉంచేసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ మటన్ కూడా మనం సిమ్లో పెట్టుకున్నాము, ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చిందో మొత్తం. దీనిలో నేను ఒక 2 బౌల్స్ ఆయిల్, అలాగే ఒక 1/2 బౌల్ గీ వేసానండి తాలింపులో ఉన్నప్పుడు. ఇదంతా బాయిల్ అయింది కదా, ఇప్పుడు మనం దీనిలో ఉన్న హాఫ్ ఆఫ్ ది కర్రీని పక్క తీసుకున్నాను నేను, సైడ్ కొంచెం హాఫ్కి పైన తీసేసానండి. తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకొని కొంచెం మాత్రం అడుగున అలా ఉంచి ఇప్పుడు దమ్ పెట్టాలన్నమాట రైస్ని.
ఒక లేయర్ కింద మనం వేసేసుకోవాలి. ఒక లేయర్ కింద ఉంది కదా కర్రీ, ఇప్పుడు ఒక లేయర్ రైస్ కొంచెం, అలాగే మళ్ళీ ఇంకొకసారి మనం ఈ కర్రీని ఇంకొక లేయర్లో వేసేసుకోవాలి. ఉన్న కర్రీని మనం కేజీ కాబట్టి ఒక 3 టైమ్స్ మొత్తం, ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది అట్లా రైస్ వేసుకోవడం. మళ్ళీ ఉన్నదంతా కూడా కర్రీ అంతా మళ్ళీ మధ్యలో వేసేసి దాన్ని ఇంకా మిగిలిన రైస్తో మనం పైన కవర్ చేసేసేయాలి. అదే గిన్నెలో చూసారు కదా ఆల్రెడీ ఎలా వేసేసాను. మొత్తం వేసేసేయండి. అంటే మీరు ముందుగా తీసుకున్న గిన్నెని ఒక 2.5 kgs అలా కెపాసిటీ ఉన్న బౌల్ తీసుకోండి. రౌండ్గా ఉన్నదైతే బాగుంటుంది. అప్పుడు ఈ మటన్ వాటర్ ఉన్నాయి కదండి బాయిల్ చేసినవి, అవే మళ్ళీ, ఎందుకంటే 90% కుక్ అయింది కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి మనకి బాగుంటుందని ఆ వాటర్ కూడా దీనిలో వేస్తాను. ఒక ఫుడ్ కలర్ అనేది పైన చల్లేస్తే కొంచెం బిర్యానీ లుక్ బాగుంటుంది కొంచెం వేసి. అలాగే 1 లెమన్. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మనం గీ వేసుకోవాలి. ఒక బౌల్, ఒక కేజీకి ఏంటంటే స్టార్టింగ్లో ఒక హాఫ్ బౌల్ కొంచెం వేసి తాలింపులో మళ్ళీ పైన కూడా ఒక 4 to 5 స్పూన్స్ వేసేస్తే సరిపోతుందండి. కంప్లీట్గా గీలోనే అవసరం లేదు. ఇప్పుడు ఆ వెజల్తో నేను మూత పెట్టి దానిపైన బరువు పెట్టానండి. ఆ బియ్యం వంచిన నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు, బియ్యం ఉడకపెట్టినవి అవి పైన పెట్టేసి ఒక 10 minutes హై ఫ్లేమ్లో, ఆ తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి దించేసాను. చూసారు కదా మటన్ బిర్యానీ అనేది రెడీ అయింది. లాస్ట్లో ఏంటంటే స్లోలో పెట్టినప్పుడు మీరు ఒక అట్ల పెండం తీసుకొని దాని మీద కూడా పెట్టుకోవచ్చు. టెండర్గా చక్కగా మంచిగా మటన్ అంతా కుక్ అయిపోయింది. టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదే మా ముస్లిం స్టైల్ మటన్ దమ్ బిర్యానీ. కేజీ మటన్, కేజీ రైస్. దీన్ని మనం మొన్న చూపించాను కదా ఆ దాల్చాతో కానీ పెరుగు చట్నీతో తీసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.